ఇక డీటెయిల్స్ చూస్తే వినాయక నిమజ్జన శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతుంది. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు శోభాయాత్ర సాగనున్న నేపథ్యంలో డీజీపీ, సిపిలు, జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు సోమవారం ఖైరతాబాద్ దర్శనాన్ని నిలిపివేయనున్నారు. సమయం తక్కువగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హైదరాబాద్ లో మంగళవారం జరిగే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంతంగా పండగ వాతావరణంలో నిమజ్జనం జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పోలీస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు నిమజ్జన శోభాయాత్ర సాగిస్తున్న నేపథ్యంలో ఆ రూట్ మ్యాప్ ను డీసీపీ, సిపిలు, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. శోభాయాత్ర రూట్లో ట్రాఫిక్ మళ్లింపులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బాలాపూర్ గణనాథుడిని డీసీపీతో సహా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దర్శించుకున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. 17వ తేదీ వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని, తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్ సాగర్ పరిసరాలకు వస్తారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. సిపి గారు, నేను, తర్వాత సిపి రాచకొండ, జిహెచ్ఎంసీ కమిషనర్, డీసీపీ సౌత్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, తర్వాత మన కలెక్టర్ గారు, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒక్కసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము. దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒకరు పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాం. 17వ తేదీ గణేష్ నిమజ్జనం ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో హై లెవెల్, అది మొత్తం రూట్ ఇన్స్పెక్షన్ చేసి, ఈ మెయిన్ రూటే కాకుండా చిన్న టీమ్స్ వేరే సబ్ రూట్స్లో జోనల్ కమిషనర్స్ కానివ్వండి, కింది స్థాయి అధికారులు అందరూ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు ఏవైతే మిగిలి ఉన్నాయో ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ మరియు కలెక్టర్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పనులు ఆల్రెడీ జరిగాయి. మొత్తం 25,000 మంది బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. ఆ రోజు 15,000 మంది సిటీ పోలీస్ వారు, 10,000 మంది డీజీపీ ఆఫీస్ నుంచి ఇతర జిల్లాల నుండి మాకు కేటాయించారు. ఉన్నప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగా గత వారం రోజుల నుండి సిటీ పోలీస్ వారు రాచకొండ, సైబరాబాద్ అన్ని ప్రాంతాల్లో వారు చూస్తున్నారు. మేము కూడా సమన్వయంతో ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో హుస్సేన్ సాగర్ లేక్ వైపు అవి తరలించి దాన్ని అక్కడ ప్రశాంతంగా నిమజ్జనమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసిందని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. దాదాపు 15 మంది బల్దియా సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. శానిటైజేషన్, టాయిలెట్స్ ఏర్పాటు, భక్తుల కోసం ఆహార సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. జిహెచ్ఎంసీ సైడ్ నుంచి మనకి 17th, 18th, 19th వరకు కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఒక 15,000 ఎంప్లాయీస్ జిహెచ్ఎంసీ నుంచి ఆన్ గ్రౌండ్ ఉంటారు. ఆ రోజు శానిటేషన్, స్విమ్మర్స్, అలాగే మేకింగ్ షూర్ టాయిలెట్స్ అండ్ మనకి ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ మేము అట్లీస్ట్ ట్యాంక్ బండ్, సరూర్ నగర్ లేక్ దగ్గర వీఆర్ ట్రయింగ్ టు మేక్. అట్లాగే వీ హ్యావ్ ఆల్సో ఎన్ష్యూర్డ్ దట్ రిపేర్స్, డార్క్ స్పాట్స్ లేకుండా స్ట్రీట్ లైట్స్ లేకపోతే ఎక్స్ట్రా లైట్స్ పెట్టి రోడ్ రిపేర్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. ఈ 2 daysలో ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే విల్ బి ఫినిషింగ్. ఇక ఇవాళ రేపు ఖైరతాబాద్ గణేష్ దర్శనం లభించనుంది. సోమవారం మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
బడా గణేష్ చుట్టూ ఉన్న భారీ సెట్టింగ్లు, బారికేడ్లు తొలగించే పని ఆదివారం రాత్రి నుంచే ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 17 మంగళవారం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సోమవారం నుంచి దర్శనానికి రావద్దని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి మాత్రము అన్ని వెల్డింగ్ షెడ్ తీయడం కానివ్వండి, వెల్డింగ్ కార్యక్రమాలు అనేది కంప్లీట్ అవుతాయి. సోమవారం మాత్రము భక్తులకి ఎలాంటి ఏమి దర్శనం అనేది ఉండదు. అందుకని చెప్పేసి రాకండి, ఇబ్బంది పడకండి. మొన్న నైట్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద భారీ వినాయకుడిని మనము మంగళవారం రోజు 17వ తారీఖు ఊరేగింపు కావాలంటే దాన్ని ఇంకా తీసుకెళ్లాలి శోభాయాత్ర కోసం అని చెప్పేసి 3 రోజుల ముందటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 12 తర్వాత భక్తులు లేని సమయంలో నిన్న నైటు మొన్న నైటు మనకి గార్డర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సామాన్లనే చేయడం జరిగింది. మరియు ఆదివారం రాత్రి నుంచి మాత్రము షెడ్ అనేది తొలగింపడం జరుగుతుంది. సోమవారం మాత్రం భక్తులు ఎవ్వరు కూడా రావద్దని చెప్పి మీ మీడియా ద్వారా మేము ఒక విజ్ఞప్తి అండి. ఇప్పటికే ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణనాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఖైరతాబాద్, లక్డీకపుల్ మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దర్శనానికి సమయం తక్కువగా ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు ఆదివారం కావటం చివరి రోజు కూడా కావటంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది.